ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతుంది. రైతులు ఆధునిక టెక్నాలజీ వైపు మల్లుతున్నారు. ఎందుకంటే మా కాలాలు మారుతున్నాయి, రైతులకు పెట్టుబడి భారం అధికమవుతుంది. అందులో భాగంగానే రైతులు ఆధునిక టెక్నాలజీ వైపు మల్లుతున్నాం. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం జలాల్పూర్కు చెందిన గడ్డం రాజేందర్ రెడ్డి ఆధునికంగా యంత్రాన్ని తెచ్చాడు. మక్కల్ని ఏదైతే మొక్కజొన్నలు, అదేవిధంగా వరి, సోయాలన్నింటిని కూడా మహేచర్ తగ్గించే విధంగా దానికి సంబంధించి 8 లక్షల వ్యయంతో ఆ యంత్రాన్ని తెచ్చారు. మనతో మాట్లాడేందుకు గడ్డం రాజేందర్ రెడ్డి ఉన్నారు. వారు అన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా రైతులు కొత్త విషయాలు పరిగణలోకి తీసుకొని పెట్టుబడి అధికంగా అవుతుందనే ఉద్దేశం మీద ప్రతి ఒక్క రైతుకు సకాలంలో మొక్కజొన్న కానీ, వరి కానీ, అదేవిధంగా సోయాలు కానీ వర్షాకాలము అత్యధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఉంది. దానిలో భాగంగానే మీరు ఏదైతే తేమ శాతాన్ని తగ్గించి ఆ యంత్రం ద్వారా ఆరబెట్టే యంత్రాన్ని అయితే తెచ్చారు. అసలు మీరు ఆ తేవాలని ఎలా అనిపించింది? ఎక్కడి నుండి తెచ్చారు? అసలు ఏంది, అసలు దానికి ఎంత ఖర్చు అయింది? ఇక్కడ రైతులు చాలా ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు. పండిన ధాన్యాన్ని ఎండబెట్టుకోలేక రైతులు తీవ్రమైన బాధలు, వర్షాలతో బాధలు అవుతున్నాయి. కాబట్టి నేను ఏదో రైతుగా మన పండిన పంటను మనమే ఎండబెట్టుకుంటే ఎలా ఉండాలనే ఆలోచనతో దీన్ని 8,50,000 రూపాయలు తీసుకొచ్చాను. ఎక్కడ హైదరాబాద్లో తీసుకొచ్చాను. ఇన్నోచోస్ కంపెనీ వాళ్ళది. కాకపోతే రైతులు ఏమవుతుందంటే రేపు రేటు డౌన్ అయిపోతున్న ఉద్దేశంతో పచ్చిదాన్ని కోసుకోవడం వల్ల టైము ఎక్కువ తీసుకుంటుంది. అది మినిమం 20 మేచర్లు పోస్తే 2.5-3 గంటల లోపల మనకు 14 మేచర్ వస్తుంది. అదే 30-40 మేచర్ వస్తే దానికి గంటకు 3% తగ్గించే కెపాసిటీ ఉంది మిషన్కి. మొక్కజొన్న కాకుండా వరి కానీ, సోయా కానీ దాంట్లో వేస్తే తొందరగా 2-2.5 గంటల లోపల మనం మార్కెట్కి తరలించుకునే విధంగా తయారు చేసి ఇస్తారు మిషన్. అంటే ముఖ్యంగా రైతాంగం వర్షాకాలం అత్యధికంగా ఇబ్బందులు అవుతాయి. ఎందుకంటే ఒకవైపు మొక్కజొన్న కానీ, వరి కానీ, సోయా పంటలు కానీ అత్యధికంగా ఈ ప్రాంతంలో ఆర్మూర్ డివిజన్ ప్రాంతంలో ఎక్కువగా పండిస్తుంటారు. అందులో భాగంగానే వీటన్నింటిని కూడా మహేచర్ శాతం పెరగడం వల్ల దళారులు కానీ, అటు మార్కెట్ కానీ సరైన సమయంలో తరలించకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. అంటే మినిమం ఎంత మహేచర్ ఉంటే దానికి మనకు ఒక రైతుకు అది లాభం ఉంటుంది? మినిమంగా ఇప్పుడు దళారు వ్యవస్థ అనేది రైతుకు ఇప్పుడు 30 మేచర్ ఉంటే 2,000 కొంటాడు, రేపు 2,000 అంటాడు. టైం వాటి క్లైమేట్ బాగాలేకుండా 10,000 అంటాడు. అదే ఎవరికి మనం భయం పడకుండా మన పడిన పంటను మనం కరెక్ట్ అమ్ముకోవాలనుకుంటే మార్కెట్లో మనం ఖచ్చితమైన మేచర్తో ఇస్తే మనకు కూడా లాభాలు ఉంటాయి. మనం ఇలా లాస్ అయ్యేది ఏముండదు. అంటే మీరు ఈ యంత్రము ఒక గంటకు అంటే ఎంత కెపాసిటీ గల ఈ యంత్రము ఎన్ని గంటల్లో దీనికి సంబంధించిన మేచర్, మనకు కావాల్సిన మేచర్ తీసుకురావచ్చు? ఇది మొక్కజొన్న అయితే 3 టన్నులు అండి. వరి అయితే 200 టన్నులకు వస్తుంది. ఇది మొక్కజొన్న 20 మేచర్ వస్తే 3 గంటల లోపల మనకు 14-13 మేచర్లో తీసిస్తాం మనకు. అదే వరి అయితే 25 వేసినా కానీ మనకు 16-17 మేచర్లో 2 గంటల్లోనే బయటకు వస్తాయి 200 టన్నులు. సోయాలు అయితే సోయాలు కూడా 3 టన్నులు. 3 టన్నులు ధాన్యం పోస్తే దాంట్లో మనకు 3 టన్నుల ధాన్యానికి సంబంధించి పూర్తిగా మనకు ఎంత మేచర్ శాతం కావాలో అంత తగ్గించిస్తా. అంటే సోయాకు కానీ, వరికి కానీ ఎంత ఏదైనా కానీ మనకు ఏదైనా కానీ ఇప్పుడు మొక్కజొన్న వస్తే 13-14 మేచర్ కావాలా, అదే వరి అయితే 16-17 కావాలా, అదే సోయా అయితే 10-11-12 కావాలా. ఏ విధమైనటువంటి మేచర్ ఉంటే ఆ విధమైన మేచర్ మనము బయటకు తీసుకోవచ్చు. అంటే మీరు దీన్ని ఒక గంటకు ఎంత చొప్పున ఛార్జ్ చేస్తారు ఇతర రైతులకు? ఛార్జ్ అని కాకుండా నా సొంతము నా వ్యవసాయం కోసం నేను ఫస్ట్ తీసుకొచ్చిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు పొద్దున క్లైమేట్ మంచి లేకుంటే రైతులు నా దగ్గరికి వస్తారు. నాది బట్టి అన్నా, నాది బట్టి అన్నా అన్నా కానీ గంటకు 2,000 కాడికి నేను పెట్టుకుంటున్నాను. ఇప్పుడు 2,000. అంటే దీనివల్ల మీకు మిషన్ యంత్రం తీసుకొచ్చారు. యంత్రం తీసుకొచ్చిన దానికి ఖర్చు అయితే వెళ్తుంది అనుకుంటున్నారా? 2,000 మీరు తెచ్చిపెట్టారు కదా, అసలు అంతా పెట్టుబడి పెట్టారు. అంటే రైతాంగం కోసం మీరు ఒక రైతు మీ పంట చేనులను నూర్పిడి చేసుకోవాలని ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని తెలుసు. ఒకవేళ మీ పక్క రైతులు కావాలన్నప్పుడు దానికి సంబంధించి మీకు లాభాల బాట ఏమన్నా పడుతుందంటారు? లాభాల పాటను కాకుండా కానీ నాకు సొంత పడిన పండు అయితే నాకు గడకెక్కుతున్న గ్యారెంటీ తెచ్చుకున్నా. రైతులు ఇష్టం ఉంటే వాడతాము, లేకుండా నాది నేను ఓన్గా పెట్టుకుంటా. ట్రాక్టర్ కొంటున్నా ఇప్పుడు 10 లక్షలు పెట్టి. అవసరం అనుకుంటే కిరాయి వెళ్తా, లేకుండా నాది నేను తినుకుంటా. ఇది కూడా అంతే. నాకు పండిన పంటను అమ్ముకునే గ్యారెంటీ నాకు ఉన్నది. డబ్బులు ఖర్చు అయినా కానీ నా పంట నేను ఈ రేటుకి అమ్ముకుంటా, మేచర్ తక్కువ లేకుండా దళారీ వ్యవస్థతో మోసపోకుండా నాది నేను పండుకునే గ్యారెంటీ నాకు ఉన్నది. కాబట్టి రేపు కాబోయే కాలంలో ఖచ్చితంగా ఇలాంటి మిషన్ ఖచ్చితంగా ప్రతి విలేజ్ కోటి అవసరం అవుతుంది. ఒకరోజు రైతు అనేటోడు మా వరి కోసి కుప్ప వేసి ధాన్యం నూర్చి బయట తీసుకోడు. ఇవాళ హార్వెస్టర్ వచ్చి ఎంతో సుఖమైపోయింది.
ఇది కూడా ఫ్యూచర్లో రోడ్ల మీద ధాన్యం నేను బంద్ చేస్తే ప్రతి విలేజ్కి ఒక మిషన్ ఖచ్చితంగా కావాల్సిందే. ప్రతి రైతు కూడా కొంటూ ట్రాక్టర్లు ఎలాగనో ఈ పంట ఉడిపి మా ఎండబెట్టే యంత్రం కూడా అలాగా వస్తుంది ఫ్యూచర్లో. అంటే ఇది ప్రతి గ్రామానికి ఇలాంటి మిషన్ కావాలన్నారు ప్రభుత్వము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన సబ్సిడీ లాంటివి ఏమైనా ప్రకటిస్తే బాగుంటుందంట. రైతులకు సబ్సిడీ లేకనే ఎవరు దీనికి ముంగడికి రావడం లేదు. అదే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతుకు ప్రోత్సాహంగా 8,50,000 పెట్టుబడి పెట్టి తెచ్చాను నేను సొంతంగా. అదే ఒక 3-4 లక్షలు ఇచ్చినా కానీ మనం ఒక 3-4 లక్షలు భరించుకొని ప్రతి రైతు తీసుకుంటారు రేపు పొద్దున ఫ్యూచర్లో. దీనికి సబ్సిడీ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏదో ఒక రకంగా ఇప్పుడు ట్రిప్ ఎలా వేసారో అలా వేస్తే రైతులకు ఉపయోగపడుతుంది. అంటే మీరు చివరిగా ప్రభుత్వానికి కానీ రైతులకు కానీ ఏం చెప్పాలన్నారు? ఇలాంటి యంత్రాలు ఉండడం వల్ల రైతులు పంటలు కాపాడుకునే దిశగా ఉపయోగపడతా అంటారా, లేకపోతే దీనికి ఏమైనా ఖర్చు అధికం అవుతుందంట? ఖర్చు రైతుకు అధికమే భారమేది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వము ఏదైనా రైతుల మీద హృదయంతో సహృదయంతో ఆలోచించి రైతులకు ఏమైనా పెట్టుబడి సాయంగా ఏమైనా 3-4 లక్షల మిషన్ పెట్టేసి ఇక్కడ మరొక రైతులైతే ముఖ్యంగా దీనికి అందరికి సంబంధించి సరే మీరు ఈ దీన్ని అయితే ఆరబెట్టుకునేందుకు మీరు తెచ్చుకున్నామని చెప్తున్నారు పూర్తి స్థాయిలో. అయితే దీనివల్ల ఇప్పటికే మీకు చాలా ఖర్చు పెట్టుబడి అయితే చాలా ఖర్చు అయింది అని చెప్తున్నారు. ఒక గంటకు 2,500 రూపాయలు ఇతర రైతులకు ఇస్తామంటున్నారు. ఒక 3 గంటల కంటే 3 టన్నులు తీస్తుంది. 3 టన్నులు తీసినప్పుడు ఆ రైతుకు 7,500 రూపాయలు ఖర్చేనా? అవును, ఖర్చు కదా. నేను ఎవరు భరిస్తారు? ఇప్పుడు రైతు భరించుకోలేదు. ఇప్పుడు నేను 8,5 లక్షలు పెట్టి తీసుకొచ్చాను. ట్రాక్టర్ 7 లక్షలు పెట్టిన 15 లక్షల పెట్టుబడి పెట్టి నాకు గంటకు 1000 రూపాయల ఖర్చు డీజిల్కే పోతుంది. నాకేం మిగులుతుంది 15 లక్షల పెట్టుబడి పెట్టి? నేను ఇతర రైతుల గురించి కాకుండా నా ఓన్ కోసం నేను ఫస్ట్ స్టెప్ వేసిన. రైతులకు అవసరం ఉంటే పెడతాము, లేకుంటే నా ఇంటి కోసం ఉపయోగించుకుంటా. మొత్తంగా చూడొచ్చు, రైతాంగం ఏదైతే ఉందో రైతులు తమ పంటలను ఆరబెట్టుకునే విధంగా ఏదైతే నూర్పిడి యంత్రం ఏదైతే వర్షాకాలం అత్యధికంగా వర్షాలు పడ్డప్పుడు పంటలు సకాలంలో మార్కెట్ తరలించాలంటే పూర్తి స్థాయిలో తేమ శాతం అధికంగా ఉంటుంది. ఆ తేమ శాతాన్ని తగ్గించే యంత్రం ఇది. ఈ యంత్రానికి సంబంధించి మొక్కజొన్నకైతే 14% తేమ శాతం ఉంటేనే మార్కెట్లో సరైన సమయంలో ఆ మార్కెట్కు తరలించే అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో వరికి అయితే మాత్రం 16% ఉండాలి, సోయాకైతే 11% ఆ తేమ శాతం ఉంటేనే మార్కెట్కు తరలించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ నూర్పిడి మొక్కజొన్న ఆరబెట్టే యంత్రాన్ని అయితే నా సొంతానికే తెచ్చుకున్నాను. 8,5 లక్షల ఖర్చు పెట్టుబడి 3 టన్నులు ఒక 3 గంటల్లో దాన్ని ఆరబెడుతుంది. అందులో వల్ల రోజుకు 10 టన్నుల వరకు తీసే అవకాశం ఉంటుంది. దానివల్ల రైతాంగానికి కూడా ఈజీగా ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజు మొక్కజొన్నను కానీ ఏదైనా ఇతర పంటలను కానీ ఏ రోజుకు ఆ రోజు మార్కెట్ తరలించే విధంగా అవకాశాలు ఉంటాయని చెప్తున్నాడు బద్దం రాజేశ్వర రెడ్డి. ఏదేమైనప్పటికీ పూర్తిగా దీనికి అందరికి సంబంధించి రైతాంగము ఎప్పటికప్పుడు నూతన టెక్నాలజీ వైపు వెళ్తున్న క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా రైతాంగం కోసం కొంచెం సబ్సిడీ లాంటిది ఇస్తే పూర్తిగా ప్రతి గ్రామానికి 1-2 యంత్రాలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో రైతాంగానికి ఇబ్బందులు కాకుండా ఉంటుందని చెప్తున్నారు గడ్డం రాజేందర్ రెడ్డి. ఇది ఏదేమైనా ఈ నిజామాబాద్ జిల్లాలో రైతులు పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి తమ పంటలు నూర్పిడి చేసుకొని ఆరబెట్టుకునే విధంగా యంత్రాన్ని అయితే సమకూర్చుకుంటున్నారు. ప్రతి ఒక్క రైతు ఈ బాటనే పడితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.